టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిరంతర అభివృద్ధి పనుల సమీక్షల మధ్య స్వల్ప విరామం తీసుకుని తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి నెల్లూరులోని S2 థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ వరప్రసాద్ సినిమాను వీక్షించారు. అభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యే మంత్రిని సాధారణ వ్యక్తుల తమతో కలిసి సినిమా చూస్తూ ఉండడంతో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. అల్లూరుపేటలోని శ్రీ 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 పోలేరమ్మ తల్లి తిరునాళ్లు గ్రామోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవంలో పాల్గొని భక్తుల్లో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. గోవాడ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చోడవరం ప్రాంతంలో ఆందోళన కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా రైతులు, కార్మికులు తమ నిరసనను కొనసాగించారు. ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు విచారం వ్యక్తం చేశారు. పాల కేంద్రాల వద్ద కూడా రైతులు ఫ్యాక్టరీ సమస్యలపై ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు. మడక వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతి పండుగకు సీతానగరం మండలం వెన్నెల బుచ్చింపేట గ్రామానికి తప్పక రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బుచ్చింపేట గ్రామంలో ఉన్న దేవుడు ఇంటికి సంక్రాంతికి వచ్చి పెద్దలకు పూజలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేస్తారు. బొబ్బిలి ప్రాంతంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో స్వర్గీయ గొట్టాపు పోలమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులు బి లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ వృద్ధులకు చీరలు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జరిగింది. అధికారులు గొల్లపూడి నుంచి చిన్న కాకాని వరకు వెస్ట్ బైపాస్ రోడ్ను అధికారికంగా ప్రారంభించారు. 17.8 కిలోమీటర్ల పొడవు నిర్మించిన ఈ రోడ్డుకు వెంకటపాలెం వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. 1650 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తయిన ఈ బైపాస్ రోడ్ విజయవాడ, హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లాలో కోడి పందాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో సంక్రాంతి ఉత్సవాల సందర్భంలో పందాలు నిర్వహిస్తున్నారు. భోగి, సంక్రాంతి రోజుల్లో పోటీల విజేతలకు బుల్లెట్ బైక్లు బహుమతిగా ఇవ్వనున్నారు. కనుమ రోజు గెలిచే వ్యక్తికి మారుతి స్విఫ్ట్, టోర్నీ విజేతకు మహీంద్రా థార్ బహుమతిగా అందించనున్నారు అని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక పందాలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాశీ బుగ్గకు చెందిన కొత్తపల్లి రమేష్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించాడు. ఆయన బియ్యం గింజపై బంగారంతో ఒక గాలిపటాన్ని రూపొందించారు. ఈ గాలిపటంపై సంక్రాంతి అనే అక్షరాలను చెక్కారు. 1/2 సెంటీమీటర్ ఎత్తు, వెడల్పు కలిగిన పలుచటి బంగారు రేకును ఉపయోగించి ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి సుమారు గంట సమయం పట్టిందని రమేష్ తెలిపారు. ఇది సంక్రాంతి పండుగకు ఆయన అందించిన ప్రత్యేక కానుక. నంద్యాలలో ఆపద్ బాంధవ సేవా సొసైటీ అధ్యక్షుడు గోర్ల సుదర్శనం శెట్టి మాట్లాడుతూ సంక్రాంతిని రైతు పండుగగా దేశం జరుపుకునే అతిపెద్ద పండుగగా అభివర్ణించారు. హిందూ పండుగల్లో 3 రోజులు జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతిని 6 కాలం కష్టపడి పంట పండించిన రైతు ఇంటికి ధాన్యం చేరేవేళ దీనిని ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. పశుపక్షులను పూజిస్తూ సంవత్సరం పాటు రైతు వెంట కష్టపడ్డ వాటిని గౌరవించుకోవడం సంక్రాంతి విశిష్టత అని, పిండి వంటలు, ఆటపాటలతో బంధుమిత్రులతో సాగే ఈ పర్వదినం గొప్పదని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరాన జరిగే గొబ్బెమ్మల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరిగేలా భద్రతా వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పండుగకు 15,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.